ప్రపంచం మరో భారీ యుద్ధానికి సాక్ష్యం కాబోతోందా? అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ పై సైనిక చర్యకు కత్తి కడుతోందా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ నివేదికలు. ఇన్నాళ్లు మాటల యుద్ధానికి పరిమితమైన ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు నేరుగా క్షిపణులను ప్రయోగించేందుకు సిద్ధమైంది. అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు దాడికి సిద్ధమయ్యాయి. అణు కార్యక్రమం విషయంలో ఇరాన్ మెడలు వంచడమే లక్ష్యంగా ట్రంప్ తన సలహాదారులతో అత్యవసర భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ శనివారం లేదా ఆదివారం నాటికి ఇరాన్ పై భారీ దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా ఇరాన్ సంబంధాలు మరోసారి అత్యంత సంక్లిష్ట దశకు చేరుకున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతంలో సైనిక కదలికలు పెరగడం, వైట్ హౌస్లో అత్యవసర సమావేశాలు జరగడం, ఇరాన్ అణు కార్యక్రమాలపై కఠిన హెచ్చరికలు వినిపించడం వంటి పరిస్థితులు మరో యుద్ధానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తలు అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశమయ్యాయి. శనివారం లేదా ఆదివారం క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతా సలహాదారులతో విస్తృతంగా చర్చిస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇప్పుడు ఎటు చూసినా యుద్ధ విమానాలు, భారీ నౌకాదళాలే కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇప్పుడు ఇరాన్ తీరానికి చేరువలో ఉంది. దీని నుంచి వందలాది యుద్ధ విమానాలు నిమిషాల వ్యవధిలో దాడికి దిగగలవు. ట్రంప్ తన అత్యున్నత స్థాయి సలహాదారులతో తుది చర్చలు జరుపుతున్నారని, కేవలం సైనిక లక్ష్యాల మీదనే కాకుండా ఇరాన్ అణు కేంద్రాలపై కూడా దాడులు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇజ్రాయెల్ చేసిన దాడుల కంటే అమెరికా చేయబోయే ఈ సైనిక చర్య అత్యంత విధ్వంసకరంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం గత కొన్నేళ్లుగా అమెరికా విదేశాంగ విధానంలో ఒక ప్రధాన అంశంగా ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోందన్న అనుమానాలు, అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ట్రంప్ ఇరాన్ అంతర్గత అణచివేత, ప్రాంతీయ మిలీషియా మద్దతు వంటి అంశాలపై కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు యుద్ధం రాకూడదని జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మంగళవారం జెనీవాలో జరిగిన పరోక్ష చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి. ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు వేర్వేరు గదుల్లో ఉండి చర్చలు జరిపారు. అమెరికా తరపున ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియా దూత స్టీవ్ విట్కాఫ్ పాల్గొనగా, ఇరాన్ తరపున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హాజరయ్యారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ రెండో రౌండు చర్చలు కేవలం 3 గంటల్లోనే ముగిసిపోయాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపనని భీష్మించుకోవడంతో అమెరికా ఇక చర్చలు పనికిరావని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మధ్యప్రాచ్య జలాల్లో అమెరికా విమాన వాహక నౌక కదలికలపై ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఘాటుగా స్పందించారు. అమెరికా నౌకాదళాన్ని సముద్ర గర్భంలో ఉంచగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, ఒకవేళ యుద్ధం జరిగితే అమెరికా సైన్యం కోలుకోలేనంత దెబ్బతింటుందని హెచ్చరించారు. ఈ ప్రకటనలు ప్రాంతీయ స్థిరత్వాన్ని మరింత అస్థిరంగా మారుస్తున్నాయి. చర్చలు విఫలమవగానే ఇరాన్ తన అసలు రంగు బయటపెట్టింది. ప్రపంచ చమురు సరఫరాను స్తంభింపజేసే ప్రయత్నం చేసింది. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ కొన్ని గంటల పాటు మూసివేసింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ప్రభావితమయ్యాయి. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం. అక్కడ రాకపోకలు స్తంభించితే అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. తాము తలుచుకుంటే ప్రపంచమే ఆగిపోతుందనే సంకేతాన్ని ఇరాన్ ఈ చర్య ద్వారా అమెరికాకు పంపింది. అంతేకాక తమపై దాడి జరిగితే అది కేవలం రక్షణకే పరిమితం కాదని, ఎదురుదాడి ఊహించని రీతిలో ఉంటుందని ఇరాన్ సైన్యం ప్రకటిస్తోంది. మరోవైపు అమెరికా ఈ శని, ఆదివారాల్లో ఇరాన్పై దాడి చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా దాడులు సాధారణంగా అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున జరుగుతూ ఉంటాయి. ఈ వారాంతంలో ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం క్షిపణి వెలుగులతో నిండిపోవడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ అణచివేత ధోరణి, అణు విస్తరణపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. అందుకే ఈసారి దాడి కేవలం హెచ్చరికగా ఉండదు, ఇరాన్ సైనిక వెన్నెముకను విరిచేలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం
మొత్తంగా మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. యుద్ధం ప్రారంభమవుతుందా లేక దౌత్య మార్గంలో పరిష్కారం దొరుకుతుందా అనేది రాబోయే రోజులు నిర్ణయించనున్నాయి. ఒక చిన్న తప్పు అంచనా కూడా పెద్ద ఘర్షణకు దారితీయవచ్చు. సైనిక శక్తి ప్రదర్శన కంటే దౌత్య చర్చలే శాంతికి మార్గమని అనేక దేశాలు కోరుతున్నాయి. కానీ తుది నిర్ణయం తీసుకునే స్థితిలో ఉన్నవారు ఏ దిశగా అడుగు వేస్తారు అన్నది ఇప్పుడు అత్యంత కీలక ప్రశ్నగా మారింది. అగ్రరాజ్యం దూకుడు, ఇరాన్ మొండితనం వెరసి ప్రపంచాన్ని యుద్ధం వైపు నెడుతున్నాయి. ఒకవేళ యుద్ధం మొదలైతే దాని ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు, భారత్ వంటి దేశాలపై కూడా ఆర్థికంగా భారీ భారం పడుతుంది.